అందరికీ ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఈ యొక్క ప్రత్యేక కూడికు ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము క్రైస్తవ నాయకత్వం. ఎందుకు ఈ యొక్క అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాము అని అంటే, ఒక వ్యవస్థ, ఒక సంస్థ ఏర్పడిన తర్వాత సరైనటువంటి నాయకులు లేకపోయినట్లయితే ఆ యొక్క సంస్థ, ఆ యొక్క వ్యవస్థ మరలా పలచబడిపోయి చెదిరిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఈ లోక సంబంధమైనటువంటి సంస్థలైనా లేక పరలోక సంబంధమైన సంఘానికైనా నాయకులు అవసరము అనేటువంటి విషయాన్ని, సత్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నాయకులు లేకపోతే ఏమైపోతారు అనేటటువంటి విషయాన్ని చూసినట్లయితే, సామెతల గ్రంథాన్ని ఒకసారి మీరు తీసుకుంటే, జ్ఞాని అయినటువంటి సొలొమోను అనుభవంతో రాసినటువంటి ఒక సత్యం ఇది. 11వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో, నాయకులు లేని జనులు ఏమైపోతారంటాయా? చెడిపోవుదురు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. తర్వాత ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అనేటటువంటి విషయం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో మీ సంఘానికి నాయన వాక్యం బోధించడానికి మీ పక్షాన్ని నిలబడిన మీ దాసుడికి మీ జ్ఞానమును దయచేసి, ఈ వాక్యం ద్వారా అనేక మందిలో మీరు ఉంచిన నాయకత్వపు లక్షణాలు పెళ్ళుపికి రాగలిగేటట్టుగా ఈ ఉపదేశం ఉండేటట్టు మీరు మీ దాసుని ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి యవనస్తులు ఎవరు బయటకు పోవద్దు. ముఖ్యంగా యవనస్తుల కోసమే ఈ యొక్క పాఠం నేను తయారు చేసింది. ఎందుకనంటే ఈనాటి యవనస్తులే రేపటి నాయకులు. నాయకత్వము ఒకవేళ నాయకులు లేకపోతే దేశం కానీ, ఒక సంస్థ కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక సంఘం కానీ ఎలాగ తయారవుతుందో మనము ఎన్నో కార్యాలు, ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. నాయకులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు నాయకులు? హూ ఆర్ ది లీడర్స్? నాయకులు ఎవరు? వాస్తవానికి ఒక మనిషి పుట్టినప్పుడు దేవుడు ప్రతి మనిషిలో వారికి ఒక నాయకత్వపు లక్షణాలని పెట్టి పుట్టిస్తాడు. అయితే ఆ యొక్క లక్షణాలని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు నాయకులు అవుతారు. ఆ లక్షణాలని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు శ్రామికులు అవుతారు. శ్రామికుడికి నాయకుడికి ఏంటి తేడా అని అంటే, శ్రామికుడు రోజంతా కష్టపడి చెమటోర్చి ఇంకొకటి చెప్పినటువంటి పని చేస్తే సంపాదించుకొని బతికేటటువంటి వాడు శ్రామికుడు. నాయకుడు ఎలాంటి వాడు అని అంటే, పని చేయించగలిగేటటువంటి వాడు. మనుషుల్లో ఉండేటటువంటి తలాంతుల్ని బయటికి తీసుకొని వచ్చి ఆ యొక్క తలాంతుల్ని సరైనటువంటి విధంగా సద్వినియోగం చేయగలిగినటువంటి వాడు నాయకుడు. కనుక ఈ యొక్క ప్రపంచంలో ఇన్ని దేశాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని సంస్థలు
కొనసాగుతున్నాయనంటే దానికి సరైనటువంటి నాయకత్వము ఉండుట వలనే. ఒకసారి ఈ నాయకత్వం అనేటటువంటిది కొలాప్స్ అయిపోతే పరిస్థితులన్నీ కూడా తారుమారవుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ లోక సంబంధమైనటువంటి నాయకత్వము, లేకపోతే బైబిలు లేక దేవుని క్రైస్తవ మార్గానికి సంబంధించినటువంటి నాయకత్వం చూసినట్లయితే చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉంటుంది. ఏంటి ఆ వ్యత్యాసం, తేడా అంటే, ఈ లోకంలో ఉండే వారు నాయకులు కావాలంటే వాళ్ళకి డబ్బు, పలుకుబడి, ఆ తర్వాత వారి యొక్క సామర్థ్యము, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళకి ఉన్నప్పుడు వారు బలవంతంగా నాయకత్వాన్ని వారు దోచేసుకుంటూ ఉంటారు. అయితే అంతేకాదు, వాళ్ళు ఈ లోకంలో ఉండేటటువంటి నాయకులు అందరి చేత సేవ చేయించుకోవడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. ఎంతమంది అయితే ఒక నాయకుడికి సేవ చేస్తారో వారు గొప్ప నాయకుడిగా పరిగణించబడుతూ ఉంటారు ఈ లోక సంబంధమైనటువంటి నాయకులు. అయితే క్రైస్తవ నాయకత్వము, దేవుని నాయకత్వము, దేవుడు ఎదురు చూసే నాయకత్వము ఎలాంటిదిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, నీవు ఎంతమందికి సేవ చేయగలవో, ఎంతమందికి నువ్వు పరిచారం చేయగలవో, ఎంతమంది యొక్క మరి అవసరములను, వారి కష్టసుఖాల్లో పాలు పొందడానికి ఎంత సమయాన్ని, ఎంత శక్తిని, మరి ఎంత నీ తలాంతుల్ని ఖర్చు పెడతావో దాన్ని బట్టే క్రైస్తవ నాయకులు ఉత్పత్తి అవుతూ ఉంటారు. అదేనమాట ఈ లోక సంబంధమైనటువంటి నాయకత్వానికి, పరలోక సంబంధమైన దైవికమైనటువంటి నాయకత్వానికి తేడా. కనుక నాయకులు కావాలి. ఎలాంటి నాయకులు కావాలి సంఘానికి, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మందకి ఎలాంటి నాయకులు కావాలంటే, సేవ చేయగలిగేటటువంటి నాయకులు కావాలి. లేకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఒక నాయకుడు అనేటటువంటి వాడు ఉత్పత్తి కాకపోతే ఏ పని ప్రారంభం కాదు. ఎవరో ఒకరు పని ప్రారంభం చేసి ముందు నిలబడకపోతే ఆ పని కొనసాగదు. ఇప్పుడు 20 రైలు పెట్టెలు ఉన్నాయి, కానీ ఒక ఇంజిన్ ఉంటే 20 రైలు పెట్టెల్ని నడిపిస్తుంది. అదే ఇంజిన్ లేకపోయినట్లయితే 20 రైలు పెట్టెలుండి ఏం ప్రయోజనం? అలాగనే అనేక మందిని ఒక మంచి మార్గంలో నడిపించడానికి క్రైస్తవ నాయకులు, నాయకత్వము అవసరం. పని మొదలు పెట్టడానికి, లేకపోతే ఈ నాయకత్వాన్ని ప్రారంభం చేయడానికి మొట్టమొదట ఆ నాయకుడికి అవసరమైంది ఏంటి అని అంటే, ఏంటి చెప్పండి చూద్దాం. ఏ గుణం ఉండాలి ఒక నాయకుడికి? ఎలాంటి గుణం ఉండాలి ఒక నాయకుడికి? ధైర్యం ఉండాలి. మొదట ధైర్యం ఉండాలి. ఏ పనైనా నువ్వు మొదలు పెట్టాలనంటే మొదట ధైర్యము కావాలి. ఆ ధైర్యము అనేటటువంటిది లేకపోతే నువ్వు ఏ పనిని మొదలు పెట్టలేవు. ఆ ధైర్యము ఎలాంటి ధైర్యమై ఉండాలని అంటే, సొంతగా నీ మీద, నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ యుక్తి మీద ఆధారపడి ఉండేటటువంటి ధైర్యం కాదు. ఈ లోకంలో ఉండేటటువంటి మనుషుల యొక్క ధైర్యానికి, పరలోక సంబంధమైనటువంటి ధైర్యానికి చాలా తేడా ఉంది. అయితే దైవికమైన నాయకత్వపు లక్షణానికి మొట్టమొదట అవసరమైనటువంటిది ధైర్యం. ఆ ధైర్యం దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఆధారపడి, ఇదిగో నాకు దేవుడు తోడుగా ఉండగా ఈ పనిని నేను మొదలు పెడుతున్నాను, ఈ పనిని నా దేవుడు నన్ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు అనేటటువంటి ఆ యొక్క ధైర్యంతో నీవు ముందు అడుగు వేసినట్లయితే దేవుడు ఆ పనిని నెరవేరుస్తాడు.
బైబిల్ చరిత్రలో చాలామందిని మనము చూడవచ్చు నాయకులుగా. అయితే వాళ్ళల్లో ఒక 2-3 నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదట అబ్రహాముని ఒక నాయకుడిగా మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అనేక మంది ఆ కాలంలో జీవిస్తూ ఉంటుండగా అబ్రహామును మాత్రమే నాయకుడుగా ఎందుకు ఆయన ప్రత్యేకించుకున్నాడు? అబ్రహాముతోనే తన యొక్క సంకల్పాన్ని కొనసాగించడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అనేటటువంటి విషయం చూసినట్లయితే ఆదికాండము 18వ వచనంలో అబ్రహాములో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాన్ని దేవుడు గమనించాడు. ఏంటి అబ్రహాములో ఉండే నాయకత్వపు లక్షణం ఏమిటంటే, అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని ఎరిగి. అబ్రహామును గురించి దేవుడు ఏం తెలుసుకున్నాడంటే, నీతి న్యాయములను ఎరిగి తన ఇంటి వారిని తన పిల్లల్ని తన తరువాత తరము వారిని నడిపించగలిగినటువంటి సామర్థ్యము అబ్రహాముకు ఉందని దేవుడు తెలుసుకున్న కారణాన, అబ్రహాము నువ్వు వచ్చేయి, నీ తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అక్కచెల్లిని లేకపోతే నీ బంధువుల్ని నీ ఊరు నీ వాడ విడిచిపెట్టి వచ్చే అన్నప్పుడు అబ్రహాము విడిచిపెట్టి వచ్చాడు. అబ్రహాముని దేవుడు ఒక నాయకుడుగా ఎన్నుకున్నాడు. అయితే ఎప్పుడైతే అబ్రహాము ఆ యొక్క నాయకత్వానికి అంగీకరించాడో ఆనాడు అబ్రహాము వేసినటువంటి అడుగు, ముందుకేసిన అడుగు ఏనాడు ఆయన వెనక్కి తీసుకోలేదు. నాయకత్వపు లక్షణం ఏంటంటే ధైర్యంగా ముందుకు పోవలసినటువంటిదే కానీ భయపడి వెనక్కి వచ్చేటటువంటి అవకాశమే లేదు. నాయకుడు ధైర్యం కావాలి. ఆ యొక్క ధైర్యము ఎలాంటి ధైర్యం అంటే విశ్వాసంతో కూడినటువంటి ధైర్యం కావాలి. చూడండి, అబ్రహాముతో అన్నాడు, నీకు ఆకాశ నక్షత్రాలంత సంతానం ఇస్తాను, ఇసుక రేణువులంతా సంతానం ఇస్తాను అని చెప్పి 100 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డనిచ్చి ఆ యొక్క బిడ్డకి 15 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ యొక్క బిడ్డని నాకు బలివ్వాలి, దహన బలివ్వాలని దేవుడు అబ్రహాముని అడిగితే అబ్రహాము ఏమాత్రము కించెత్తైనా కూడా సందేహపడకుండా, దిగులు పడకుండా, ఏడవకుండా త్యాగముతో నా దేవుడు అడిగాడు, నా బిడ్డని నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నా సరే నా దేవుడు అడిగాడు కాబట్టి నేను ఆయనకి ఇవ్వాలనేటటువంటి త్యాగపూరితమైనటువంటి మనసుతో ఆ యొక్క బిడ్డని 3 రోజులు ఆ యవనస్తుని నడిపించుకోపోయి ఆ కొండ మీద ఇద్దరు కలిసి బలిపీఠం కట్టించి ఆ యొక్క బలిపీఠం మీద ఇస్సాకును పడుకోమని చెప్పి ఆ యొక్క పదులైనటువంటి ఆ పెద్ద కత్తి ఎత్తి ఒక్కసారి గొంతు మెడ తెగ నరకడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. నాయకుడికి ధైర్యం, నాయకుడికి కావలసింది ధైర్యం. ఒక్క క్షణము దేవుడు ఆగు అని అనకపోతే తన ప్రియాతి ప్రియ కుమారుడైనటువంటి ఆ ఇస్సాకు యొక్క ఆ యొక్క మెడ మొండు 2 అయిపోయి ఉండేది. అరే, ఇంత ధైర్యమా నీకు అబ్రహాము? ఎలాగా ఈ ముసలి ప్రాయంలో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నీ ఒక్క కుమారుడిని బలివ్వమనంటేనే కత్తితో నరికేస్తావా? నువ్వు అడగొచ్చు కదా ఓ అబ్రహాము దేవుడిని, అయ్యా నేను ముసలోడిని లేక నువ్వు ఒక్క కుమారుడు ఇస్తేవే ఆ యొక్క కుమారుడిని మళ్ళా బలిస్తానని చెప్పి బలివ్వమని అడుగుతున్నవే, నీకేమైనా న్యాయమా, నీకేమైనా ధర్మమా అని నువ్వు ఒక మాట అబ్రహాము ఆ దేవుడిని నువ్వు అడిగి ఉండొచ్చు కదా. అంత నిర్దాక్షిణ్యంగా నీ యొక్క బిడ్డను తీసుకుపోయి బలి ఇవ్వడానికి నువ్వు ఎలాగయ్యా తీర్మానం చేసుకున్నావంటే అబ్రహాము అంటాడు, నాకు ధైర్యం ఉంది. ఎలాంటి ధైర్యం? విశ్వాసంతో కూడినటువంటి ధైర్యం. అది ఎలాంటి విశ్వాసంతో కూడిన ధైర్యం అంటే, ఇదిగో ఆనాడు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం ద్వారా ఆకాశ నక్షత్రాలను చేస్తానన్నాడు, నీ సంతానం ద్వారా ఇసుక రేణువులుగా చేస్తానన్నటువంటి దేవుడు
అబద్ధమాడ జాలనేటువంటి దేవుడు ఆయన. ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడంటే 6 100 100 6 అయినా సరే నా దేవుడు మాట తప్పనివాడు అనే సత్యం అర్థం చేసుకున్నటువంటి అబ్రహాము ఏమాత్రము తొనకక బెనకక కత్తెత్తాడు తన కుమారుడి మీదకి. ఒకవేళ ఆగు అనకపోయినా నా దేవుడు నా యొక్క బిడ్డని నేను 2 ముక్కలుగా నరికి ఆ కట్టెల మీద పెట్టి నిప్పెట్టి కాల్చి బూడిద చేసిన ఆ బూడిదలో నుండి మరలా పుట్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు నా దేవుడు అనే ధైర్యం అబ్రహాముకు ఉంది. అందుకనే అబ్రహాము ఇశ్రాయేలులకు నాయకుడయ్యాడు. అబ్రహాము ఇశ్రాయేలులకు మాత్రమే కాదు నాయకుడు, అబ్రహాము ఈరోజు మనందరికీ విశ్వాస నాయకుడుగా మారాడు. ఈరోజు ఎవరైనా అబ్రహాము పేరు తలుచుకోకుండా తన విశ్వాసాన్ని కొనసాగించుకోగలరా? ఎందుకు అలాగైంది? ఎందుకంటే అబ్రహాము అలాంటి ధైర్యంతో కూడిన విశ్వాసంతో నాయకుడిగా నిలబడ్డాడు. అలాంటి అబ్రహామును జీవితంలో తనకు జరిగినటువంటి అనేక సంఘటనల్ని నువ్వు చదువుతున్నప్పుడు నీలో నాలో మనలో ఆ యొక్క నాయకత్వపు లక్షణాలు ఉత్పత్తి కాకపోతే దేవుని యొక్క వాక్యము నీలో పనిచేయలేదని దాని అర్థం. కనుక నాయకులు కావాలి, నాయకత్వం కావాలి. ఎందుకు అనంటే నా తర్వాత వెనక తరాన్ని నీతి న్యాయాలతో నడిపించడానికి ఒక నాయకుడు లేకపోతే అయ్యో సమాజం చెడిపోతుంది, దేశము చెడిపోతుంది, సంఘము చెడిపోతుంది, పాడైపోతుంది. అందుకనేటువంటి సొలొమోను అంటున్నాడు, నాయకులు లేని జనులు పాడైపోతారు, చెడిపోతారు. ఆలోచన చెప్పేటటువంటి వారు అనేకులు ఉండడము రక్షణకరము అని చెప్పాడు. నాయకులు కావాలి. అయితే ఆ నాయకులు ఎలాంటి వారై ఉండాలంటే స్వార్థపూరితమైనటువంటి వాళ్ళగా ఉండకూడదు. ఎప్పుడు నేను, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగము నేను ఉంటే చాలు అనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ మార్గాన్ని, క్రైస్తవ సంఘానికి నాయకులుగా ఉండడానికి పనికిరాని వారు. నేను, నా తర్వాత నా సమాజము, నా సంఘము క్షేమంగా ఉండాలి అనేటటువంటి మనసు కలిగినటువంటి వారు తమ కొరకు మాత్రమే కాదు ఇతరుల కొరకు కూడా పని చేయడానికి వారి సమయాన్ని, వారి శక్తిని ఖర్చు పెడతారు. నాయకులు కావాలి. అదే సామెతల గ్రంథంలో ఇంకొక వచనాన్ని మీరు దయతో తీసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనంలో నాయకత్వాన్ని గురించి సొలొమోను రాసినటువంటి మరొక వచనాన్ని ఈ సమయంలో నేను మీకు చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను. 24వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ ఉంది, వివేకము గలవాడై వివేకము గల నాయకుడు అయి యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. వివేకము కలిగి యుద్ధము చెయ్యి అని అంటున్నాడు. పిరికివాడు నాయకుడుగా ఉండడానికి అర్హుడు కాదు అనేటటువంటి విషయం మనము తెలుసుకుంటున్నాం. మొదట ధైర్యం కలగాలి. ధైర్యం తర్వాత విశ్వాసము, దేవుని మీద ఉండేటటువంటి విశ్వాసం బట్టి ధైర్యము, ఆ ధైర్యము వలన వివేకము అనేటటువంటిది లభిస్తుంది. వివేకము అనంటే ఏమిటి? ద నాలెడ్జ్, దేవుని యొక్క జ్ఞానమును అనుసరించినటువంటి ధైర్యం కలిగి ఉండాలి. నెక్స్ట్ మోషే దగ్గరకు వద్దాం. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు కఠినమైనటువంటి బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కఠినమైన బానిసత్వం. ఎవరు విడిపించాలి వాళ్ళ నుంచి? ఐగుప్తు నుంచి ఎవరు విడిపించాలి వాళ్ళని? దేవుడు ఒక్క క్షణములో ఆ ఫరో సామ్రాజ్యాన్ని తునాతునకలుగా చేయగలిగినటువంటి శక్తి ఫరోకి దేవుడికి ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రతిదాన్ని ఒక క్రమశిక్షణతో న్యాయబద్ధకమైనటువంటి విధానములో జరిపిస్తాడు. ఈ ఇశ్రాయేలుని విడిపించడానికి కావాలి ఒక నాయకుడు. ఎవరా నాయకుడు? మోషే ఐగుప్తులో పుట్టాడు.
చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుట్టాడు. మగబిడ్డ పుడితే తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయండి, లేకపోతే ఖడ్గం చేత చంపేయండి, ఒక చట్టం ప్రకటన చేయబడింది. అయినా ఆ తల్లికని 3 నెలలు కాపాడుకునింది ఆ బిడ్డని. తన వల్ల కాదు అనుకొని ఒక జమ్ము పెట్టి చేసి నైల్ నదిలో పడేసింది. ఆ ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చి ఆ యొక్క బిడ్డను తీసుకెళ్ళి పెంచి పెద్ద చేసుకునింది. సకల విద్యల పాండిత్యాలు పొందాడు. 40 సంవత్సరాల వయసు వచ్చింది. తన రక్తంలో ఇశ్రాయేలు యొక్క రక్తము, అబ్రహాము యొక్క సంతాన స్వభావానికి చెందిన రక్తము సలసల సలసల మరుగుతూ ఉంది. ఎందుకు అనంటే నా యొక్క రక్త సంబంధికులైనటువంటి ఇశ్రాయేలీలు ఈ యొక్క ఐగుప్తుల యొక్క కఠినమైనటువంటి బానిసత్వంలో నలిగిపోతున్నారే, అయ్యో వీరిని నేను ఎలాగా విడిపించాలి, వీరిని ఎలాగా నేను నడిపించాలి, వీరికి ఎలాగా విశ్రాంతినివ్వాలి, వీరికి ఎలాగా నేను నాయకుడు కావాలి అని అనుకొని ఉర్రు తొలుగుతున్నాడు. ఆనాడు ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని కొడుతూ ఉంటే అప్పుడు ఉరుకున వచ్చి నా యొక్క స్వజాతికి చెందినటువంటి వాడిని ఒరే నువ్వు ఎలాగరా కొడతావని చెప్పి ఒక్క గుద్ది అవతల పడేశాడు. చచ్చాడు ఐగుప్తీయుడు. గుంతదొవి ఇసుకలో పాతిపెట్టి ఎవరికి తెలియనట్టుగా ఉన్నాడు. తన జనులకు నాయకుడు కావాలి, తన ప్రజలకు న్యాయం చేయాలి, తన ప్రజల్ని నడిపించాలి, తన ప్రజలకి క్షేమాన్ని చేకూర్చాలని ఒక రగులుతున్నటువంటి అగ్ని ఆ యొక్క మోషలో పొంగి పొరలుతూ ఉంది. దాని యొక్క పర్యవసానమే అతన్ని చంపాడు ఐగుప్తుడిని. ఎందుకు చంపాడు? తన సింహాసనం కోసం చంపాడా, లేకపోతే తన పలుకుబడి కోసం చంపాడా? కాదు, నా ప్రజలకి ఏదో రకంగా న్యాయం చేయాలి, అన్యాయంగా నా యొక్క ఇశ్రాయేలీయుడు హింసించబడుతున్నాడు అనేటటువంటి తపన. అయితే వివేకం లేదు. మోషే నువ్వు వెనుక ముందులో ఆలోచన చేయకుండా, వివేకం లేకుండా యుద్ధం చేయడానికి నువ్వు ముందుకు వచ్చావు. దాని యొక్క పర్యవసానం నువ్వు 40 రోజులు నేర్చుకున్నటువంటి ఈ ఐగుప్తుల్లో సకల విద్యలు వేస్ట్ అయిపోయినాయి. యు ఆర్ అన్ఫిట్. నువ్వు నాయకుడిగా ఉండడానికి నీవు అన్ఫిట్. కారణం ఏంటంటే నీలో ఉండవలసినటువంటి ఆ యొక్క తగ్గింపు స్వభావము, నీలో ఉండవలసిన ఆ యొక్క సాత్వికము, నీలో ఉండవలసినటువంటి ఆ యొక్క ఓర్పు లేకపోయిన కారణాన నేను నీకు మరొక 40 సంవత్సరాలు కఠినమైనటువంటి నీకు ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఎల్లు, ఇప్పుడు నీకు ఐగుప్తు సుఖభోగాలు లేవు. ఇక ఐగుప్తు రాకుమారుడిగా నువ్వు ఎంచదగవు. గెట్ లాస్ట్. వెళ్ళిపోయినాడు. ఫరో తరుముకున్నాడు. ఇంతకాలము నా యొక్క సామ్రాజ్యంలో, నా యొక్క రాజభవనంలో ఒక ఎబ్రీయుడు రారాజుగా పెరిగి పెద్దవాడు అనే సంగతి తెలుసుకున్నటువంటి ఫరో బగ్గున మండిపోయాడు. చంపండి వాడిని కనపడితే అన్నాడు. ఐగుప్తు విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ యొక్క ఐగుప్తు విడిచిన తర్వాత ఆ యొక్క సీనాయి అరణ్యంలో ఒక నాయకుడుగా నీవు తయారు కావడానికి మరొక 40 సంవత్సరాలు కఠోరమైనటువంటి శిక్షను అనుభవించాలి, కఠోరమైనటువంటి ట్రైనింగ్ నువ్వు పొందాలి. ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఎలాంటి ట్రైనింగో తెలుసా? అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సరైన తిండి లేదు, సరైన బట్ట లేదు, సరైనటువంటి నివాసం లేదు. రోజంతా పశువులు మేపుకుంటూ ఆ యొక్క సీనాయి అరణ్యంలో, ఆ యొక్క కొండల్లో, ఆ కోనల్లో, ఆ లోయల్లో, ఆ ఇసుకలో, ఆ ఎడారుల్లో ఆ గొర్రెలు మేపుకుంటే తప్ప మోషేకి బోలేదు. అవును, నువ్వెందుకు తొందరపడ్డావు? నేను పిలవకముందే, నిన్ను నేను నాయకుడిగా ఎన్నుకోకముందే, నిన్ను రమ్మనకముందే నువ్వెందుకు తొందరపడి నీ జనులకు న్యాయం చేయాలని ఆలోచన చేసావు మోషా అనని దేవుడు మోషాకి మరొక 40 సంవత్సరాలు కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చిన తర్వాత, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మోషా యొక్క మనసు పరిపక్వమైంది, మెచ్యూరిటీ వచ్చేసింది, తన యొక్క జీవితం ఒక పరిగణతికి చెందింది. అప్పుడు అనుకున్నాడు దేవుడు, ఓకే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మోషా యొక్క జీవితంలో ఏర్పడినటువంటి ఆ యొక్క పెను మార్పును చూసినటువంటి దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. చూసారా? నీలో ఆ యొక్క
తృష్ణ ఉంటే, నీలో ఆ కోరిక ఉంటే, నీలో ఆ తపన ఉంటే, నీలో ఆశ ఉంటే, నేను నా ప్రజలకు క్షేమం చేయాలి, నా యొక్క వెనక వారికి నేను క్షేమం చేయాలి, నా వెనక వారికి నా జీవితం, నేను ఒక మనిషిగా మగాడిగా పుట్టినందుకు నలుగురికి నేను మేలు చేసి చావాలి అనేటటువంటి తపన నీలో కానీ ఉన్నట్లయితే దేవుడు వెతుక్కుంటూ వస్తాడు నీ దగ్గరకు కూడా. ఆ రోజు తొందరపడి ఒక ఐగుప్తుడిని చంపేసి ఇక నేను నాయకుడికి తగను అని చెప్పేసి అరణ్యంలో వెళ్ళి పశువుల మేపు ఉన్నటువంటి మోషే, ఆ గుణం వచ్చేసింది ఆయనకి, ఆ నాయకత్వపు లక్షణం వచ్చేసింది. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు ఆయన. ఇది మోషే నేను ఎదురు చూసింది. ఇది నీ సొంత శక్తి మీద, నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఎప్పుడైనా ఆధారపడావో నువ్వు ఫెయిల్ అవుతావు. అయితే దేవుని శక్తి మీద, దేవుని జ్ఞానం మీద, దేవుని యొక్క కనికరం మీద నువ్వు ఆధారపడితే నీలో ఆ తగ్గింపు వస్తుంది. యు ఆర్ నాట్ ది హీరో, యు ఆర్ జస్ట్ ఎ వెజల్. నువ్వు ఒక పాత్రవి, ఒక పరికరానివి, ఒక సాధనమి. అయితే ఆ పనికిరానటువంటి ఆ పాత్రని పనికొచ్చే పాత్రగా చేయగలిగిన వాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త. కమాన్ మోషే, నవ్ యు ఆర్ రైట్. నేను ఎదురు చూసినటువంటి నాయకత్వం ఇప్పుడు నాకు కనపడింది. గెట్ రెడీ. ఇదిగో నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇదిగో నా ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు, వాళ్ళని విడిపించి తీసుకురావాలా, రెడీ అవని చెప్పి ఆ యొక్క సీనాయి అరణ్యంలో ఆ యొక్క పొదలో దర్శనమిచ్చినటువంటి దేవుడు మోషేని పిలిస్తే అప్పుడు మోషే అంటున్నాడు, నేనెవరిని, ఇశ్రాయేలీయులు ఎవరు, అసలు నేను తగుదునా అని అంటే అప్పుడు అంటున్నాడు, నీవు తగిన వాడివే కాబట్టి నేను ఎత్తుకొని నీ దగ్గరకు వచ్చాను 40 సంవత్సరాల తర్వాత. ఆ రోజు నువ్వే ముందుకొచ్చావు, ఫెయిల్ అయిపోయావు. అయితే ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు ముందు నిలబడు, నేను నీ వెనకున్నాను, నేను నిన్ను ఉపయోగించుకుంటాను అని మోషేకి దేవుడు బతిలాడితే అప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా ఐఎమ్ సారీ, వేస్ట్, నన్ను వదిలిపెట్టేసేయి, నన్ను వదిలిపెట్టేయి. నువ్వు నాకు కనపడినావని చెప్పినా వాళ్ళు నమ్మరు, నువ్వు నన్ను పంపినావని చెప్పినా వాళ్ళు నమ్మరు, వేస్ట్, నన్ను వదిలిపెట్టే అంటాడు మోషే. లేదు మోషే, కొంచెం ఆలోచించేయి, నేను నీకు తోడై ఉన్నా. ఇదిగో నీ చేతిలో ఉండే కర్రని కింద వేసాడు, పామైంది, పట్టుకో, మరలా కర్ర అయింది. నీ చేయి సంకలో పెట్టుకో, కుష్ఠరోగం వచ్చింది, బయటికిది బాగైంది. అద్భుతాలు చేస్తున్నాడు. నేనున్నాను నీకు తోడుగా. అయ్యా నాకు మాట సరిగా రాదు, నత్తి ఉన్నయ్యా, నేను మాట నేర్పని కాదయ్యా అని అంటే నోరిచ్చింది ఎవరు నీకు, మాట ఇచ్చింది ఎవరు? నేను చెప్తున్నా, నోరిచ్చినోడిని చెప్తున్నా, గెట్ రెడీ. అప్పుడు మోషే అహరోను యొక్క సహాయం తీసుకొని నాయకుడిగా స్వీకరించాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే కొందరు సహజంగా నాయకులుగా మారతారు, కొందరు బలవంతంగా నాయకులుగా మారతారు. ఈ బలవంతంగా నాయకులుగా మారినటువంటి వాడే మోషే. అయితే బలవంతంగా మారిన, సహజంగా నాయకత్వము కలిగి ఉన్న దేవుడు తనకు తోడై ఉన్నాడు అనే ధైర్యము, విశ్వాసము, వివేకము లేకపోతే ఆ నాయకత్వం పాడైపోతుంది. కనుక మోషే నాయకుడైనాడు. ఆనాడు మోషేని తరిమేసినటువంటి, చంపాలనుకునేటటువంటి అదే ఫరో దగ్గర, ఆ యొక్క రాకుమారుడు దగ్గర మోషే నిలబడి, ఏ ఫరో పంపించు, మా జనాన్ని పంపించు, ఇక మా జనం ఇక్కడ నీకు ఊడిగం చేయాల్సినటువంటి అవసరం లేదు, మా దేవుడి దగ్గరికి మేము వెళ్ళిపోవాలి అని ధైర్యంగా మాట్లాడగలిగాడంటే దానికి కారణం మోషే యొక్క శక్తిని బట్టో, యుక్తిని బట్టో, పాండిత్యాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో కాదు, దేవుని యొక్క అభయాన్ని బట్టి, దేవుని యొక్క భరోసాను బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి, దేవుని యొక్క మహా గొప్ప తోడును బట్టి ఆయన కార్యాన్ని చేసి 40 సంవత్సరములు గొప్ప నాయకుడుగా ఇశ్రాయేలుల్ని
ఆ యొక్క అరణ్యంలో నడిపించాడు. నాయకత్వంలో అనేక సార్లు ఎవరికైతే మేలు చేయాలని తపన చెందుతున్నారో వాళ్ళే రాళ్ళు తీసి కొట్టడానికి ముందుకొస్తారు. అయినా వాటన్నిటినీ భరించాడు మోషే. పర్వాలేదు, నేను సహిస్తాను, నేను ఓర్చుకుంటాను. మీకు తెలీదు, ఒకవేళ నేను గద్దించినా, నేను తొందరపడి మాట్లాడినా, లేకపోతే మిమ్మల్ని మీద కోపపడినా, లేకపోతే మిమ్మల్ని శిక్షించినా, ఆ యొక్క శిక్ష వెనక నా ప్రేమ ఉందనేటటువంటి సంగతి ఓ ఇశ్రాయేలీయులారా మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఒకప్పుడు తెలుస్తుంది. అయితే ఇశ్రాయేలు చాలామంది మోషే యొక్క సాత్వికాన్ని అర్థం చేసుకోకుండా ఆయనకు విరోధంగా మాట్లాడి అవిశ్వాసులై, అవిధేయులై ఆ యొక్క అరణ్యంలో పురుగుల్లాగా, పిట్టల్లాగా రాలిపోయినారు ఇశ్రాయేలీయులు. కాబట్టి నా ప్రియమైన నా సోదరి సోదరులారా, నాయకత్వానికి, దైవికమైనటువంటి నాయకత్వానికి లోబడకపోతే ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అరణ్యంలో రాలిపోయారో అలాగా రాలిపోయేటటువంటి ప్రమాదం ఉంది, చేరవలసిన పరమకాణానికి చేరకముందే. నాయకులు కావాలి. అందుకనే ఈరోజు ప్రవక్తలందరికంటే గొప్ప ప్రవక్తగా, భూలోకంలో సాత్వికుల కంటే మహా గొప్ప సాత్వికుడుగా మోషేని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా దావీదు దగ్గరకు వస్తున్నాను ఇప్పుడు. మూడవదిగా దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, దావీదు ఎలాంటి వాడు? పోయిన వారం కూడా ఏదో సందర్భంలో మన ప్రసంగంలో మాట్లాడుకునేటప్పుడు దావీదు ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెలు మేపుకునేటటువంటి కాపరి, గొల్లోడు. అయినా దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వపు లక్షణాలని చూసినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు, నువ్వు గొర్రెల దొడ్డులో ఉన్నా సరే, గొర్రెల మధ్యలో ఉన్నా సరే, నువ్వు నాకు కావాలి దావీదు, నేను నిన్ను విడిచిపెట్టను, రా. నీకుండేటటువంటి టాలెంట్కి, నీకుండేటటువంటి సామర్థ్యానికి, నీకుండేటటువంటి ఆ యొక్క భక్తికి, నీకుండే ధైర్యానికి, నీకుండే విశ్వాసానికి నువ్వు గొర్రెలను మేపుకునేటటువంటి ఆ పని కాదు నువ్వు చేయాల్సి ఉంది. ఇదిగో నా జనులు, నా ప్రజలు అనే గొర్రెల్ని మేపేటటువంటి రారాజుగా నిన్ను నేను నా సింహాసనంలో కూర్చొని పెట్టాలనుకుంటున్నాను. ఓ దావీదు రా. ఎప్పుడు దావీదైతే, దేవుడైతే ఎప్పుడు దావీదును రమ్మన్నాడో ఏమాత్రము వెనకడుగు వేయలేదు దావీదు. ఆ రోజు వేసినటువంటి ముందడుగు ముందుకు పోయింది. ఎంత దూరం పోయిందో అంత దూరం వేశాడు దావీదు. ఎంత ధైర్యం దావీదుకి! ఆయన ఖడ్గం తీసుకొని శత్రు భూమిలో ఆయన అడుగు పెట్టాడంటే చుట్టూ ఉన్నటువంటి శత్రువులు గడగడగడ వణికి పరారు చెందవలసినటువంటిదే. అందుకని దావీదు జీవిస్తున్నటువంటి కాలంలో ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉండేటటువంటి అన్య జాతులు, అన్య జనులు, అన్య దేశాలు దావీదు పేరు వింటే గడగడ వణికిపోతాయి. దేన్ని బట్టో తెలుసా? ఆయన యొక్క మహాజ్ఞానమును బట్టో, లేకపోతే ఆయన యొక్క బలాఢ్యాన్ని బట్టో కాదు, కేవలము దావీదు యొక్క ధైర్యము, విశ్వాసమును బట్టి, దేవుని మీద ఉండే విశ్వాసం బట్టి. కాబట్టి ఆయన యుద్ధ భూమిలోకి కాలు పెట్టినట్లయితే ఏమంటాడు తెలిసిన? మొదట యుద్ధము ఎవరిది? యెహోవాది. అదేనమాట ఆయన దావీదు, యుద్ధము యెహోవాది, నా యొక్క చేతిలో కత్తి ఉంది అంతే. ఆ కత్తిని ఆడించేవాడు దేవుడే. ఆనాడు గొల్యాతు, ఆ ఫిలిస్తీయుడు, సున్నతి లేనటువంటి వాడు, ఆ యొక్క శిఖరం మీద కూర్చొని ఆ యొక్క సున్నతి గల ఇశ్రాయేలీయులు సైన్య సమూహములను వెక్కిరించి, పరిహాసం చేసి, ఎగతాళి చేసి, గేలి చేస్తూ ఉంటే దావీదు తన గొర్రెల్ని అక్కడ వదిలిపెట్టి, తన అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, వారిని చూసి వద్దామని తండ్రి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞను శిరసావహించి వారికి కొన్ని తినుబండారాలు తీసుకొచ్చి ఆ యుద్ధ భూమిలో ఉండేటువంటి కలవరాన్ని చూసినప్పుడు దావీదు ఒళ్ళు పులకరించిపోయింది. ఏంటి, సున్నతి లేనటువంటి ఈ యొక్క గొల్యాతుగా మీరు భయపడుతున్నారు? సున్నతి లేనటువంటి ఒక అన్యుడు సవాల్ చేస్తుంటేనా వాడికి భయపడుతున్నాడు? కమాన్, నేను పోతాను వాడిని కొట్టడానికి.
నన్ను తీసుకోండి సౌలు దగ్గరికి. అరే నువ్వు కుర్రాడురా, ఇంకా మీసాలు కూడా రాలేదు నీకు, నువ్వు బాలుడివి, ఎప్పుడైనా యుద్ధం నేర్చుకున్నావా? ఆ పుల్ల పట్టుకొని గొర్రెల్ని చో అని తోలుకున్నటువంటి వాడివే కదా నువ్వు. వాడు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, 6 అడుగుల 6 మూరల జానుడు ఎత్తుగలిగినటువంటి ఆజానుబాహుడైనటువంటి ఆ యొక్క రాక్షసుని చంపడానికి నీ వల్ల అవుతుందా? మీరు నా రాజు దగ్గరకు తీసుకోండి, మస్ట్ నన్ను సౌలు దగ్గరకు తీసుకుపోండి. సౌలు కింద మీద చూసి అదే అన్నాడు, అరే నువ్వు కుర్రోడు పోరా, గొర్రెలు కాసుకోరా అన్నట్టుగా మాట్లాడితే, లేదు రాజా, ఛాన్స్ ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి. ఐ వాంట్ టు ప్రూవ్ మై టాలెంట్. దేవుని యొక్క మహాశక్తిని మీ ఎదుట ప్రదర్శించడానికి ఈ బలహీనుడు అనుకుంటున్నటువంటి ఈ దావీదుని మీరు ఒక్కసారి పంపించండి యుద్ధానికి. ఎలాగా చెప్పగలుగుతున్నావురా నువ్వు? ఇలాగా ఆ గొల్లియత్తును ఎలాగ చంపాలనుకుంటున్నావు, చంపాలని నువ్వు ఊహిస్తున్నావురా అంటే, అవును రాజా, చంపగలను అనే ధైర్యం నాకుంది. ఎందుకుందని అడుగుతారా? ఎందుకంటే ఇదిగో నా గొర్రెల్ని మేపుకుంటుంటే ఆనాడు ఒక ఎలుగుబంటి వచ్చి నా గొర్రెల్ని నోటితో ఎత్తుకోపోతే ఒక్క గుద్ది ఎలుగుబంటును చంపడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చినాడు. మరొక రోజు ఒక సింహం వచ్చి ఆ యొక్క గొర్రెపిల్లని తన నోట్లో ఖర్చుకొని దాన్ని అలాగే కొరికి మింగేయడానికి ప్రయత్నం చేస్తే ఈ సింహం యొక్క దవడలను 2 చీల్చి అవతల పడగలిగేదానికి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. అలాంటి క్రూర మృగాలైనటువంటి సింహాన్ని, ఎలుగుబంటిని చంపడానికి నాకు దేవుడు శక్తి ఇచ్చినటువంటి దేవుడు ఈ అల్ఫుడు, అన్యుడు, సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీయుడిని చంపడానికి నాకు దేవుడు శక్తి ఇవ్వలేదని నువ్వు ఎలాగనుకుంటావు? గివ్ మీ ఆపర్చునిటీ, యూజ్ మీ. దేవుని మహిమ కోసం, దేవుని నామ ఘనత కోసం, ఇదిగో దేవుని యొక్క నామము ఈ అన్యుల మధ్య, సున్నతి లేనటువంటి ఈ ప్రజల మధ్య దూషించబడకుండా ఉండడానికి ఇదిగో నన్ను ఏ విధంగా నన్ను వాడుకో. కమాన్, సరే పో, ఇంతగా చెప్తున్నావు కదా, పో. నా యుద్ధ కవచాలు వేసుకుంటావా? నాకు కిరీటం పెట్టుకుంటావా? సౌలేమో ఆజానుబాహుడు, దావీదేమో బాలుడు. అతడు పెట్టుకునేటటువంటివి ఇతను ఎలాగ సరిపోతాయి? అయ్యా, నేను ధరించవలసినటువంటి ఆయుధాలు నాకున్నాయి. ఆయుధం ఏంటో తెలుసా? నా దేవుని మీద ఉండే విశ్వాసం. ఆ ఆయుధం ఏంటో తెలుసా? ఆ విశ్వాసం ద్వారా నాకు వచ్చినటువంటి ధైర్యం. ఇంకా ఆయుధం ఏంటో తెలుసా? ఆ దేవుడు ఎందు భయము, భక్తి కలిగినటువంటిదే నా యొక్క ఆయుధం. ఇవన్నీ అవసరం లేదు, తీసి ఆడ పడేసి లోయలోకి వెళ్ళి రాళ్ళు ఏరుకున్నాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 ఎందుకు ఏరుకోవాలని అనొచ్చు మీరు. ఏమో ఒకటి మిస్ అయితే ఇంకోటి కొడదామని అనుకున్నాడంటేమో. అయితే మిస్సు కాదు, మిస్సు కాలేదు కూడా. అతడు 5 ఎన్నుకున్నా నువ్వు దేవుని పక్షంగా ఉంటే ఒకే అటెంప్ట్ ఫినిష్. కొట్టాడు, ఒడిశాల్లో పెట్టుకున్నాడు, గిర్రను తిప్పాడు, వదిలాడు. బుల్లెట్ కంటే వేగంగా వెళ్ళింది. అలాగే వెళ్ళి తన నొసటను గుచ్చుకున్నటువంటి ఆ యొక్క రాయి ఇటువైపుకి వచ్చేసింది. బుల్లెట్ దావీదు, ఏంటి ఆ గురి నీకు? ఎస్, నా చేతిలో ఉన్నది ఒడిచేలా, కానీ దాన్ని వేసింది దేవుడు. అది దావీదు యొక్క విశ్వాసం. దేవుని గురి తప్పిపోదు. కాబట్టి యవనస్తులారా, నాయకత్వానికి భయపడొద్దండి. ముఖ్యంగా మగ పుట్టిన తర్వాత టపాస్కే భయపడతారా? బలూన్కే భయపడతారా? మగ పుట్టిన తర్వాత నాయకత్వానికి భయపడితే ఆ మగతనానికి అర్థం లేదు. కమాన్, లేయండి,
యువకులు పాడైపోతా ఉన్నారు. పొద్దులొస్తామో ఆ యొక్క ఫోన్ పెట్టుకొని లొట్టుకొని ఆ మూల ఈ మూల కూర్చొని నొక్కుంటా ఉండేది కాదురా నాయకత్వం అంటే. నీ కోసము, నీ యొక్క వెనక నీ తరం కోసము, నీ యొక్క భవిష్యత్తు కోసము, నీ సంఘం కోసం, నీ వంశం కోసం, నీ కుటుంబం కోసం పనిచేసేటటువంటి జీవితం కావాలి. కానీ వృధాగా కాలం గడపడానికి కోసం ఆ ఫోన్ ఒకటి పెట్టుకొని టైం అంతా సర్వనాశనం చేసుకున్నటువంటి యువకులను చూస్తుంటే నాకు ఒంట్లో రక్తము సల ఉడికిపోతూ ఉంటుంది. కిల్లింగ్ దర్ టైం. దేవుడేమో నాకు నాయకులు కావాలి అని దేవుడు మన వంక చూస్తూ ఉన్నాడు, నీ వంక చూస్తూ ఉన్నాడు. నా సమాజం కావాలి, నా పరలోకం ఖాళీగా ఉందే, నాకు ఒక మంచి సమాజం కావాలి, ఎవరు తయారు చేస్తారు ఆ సమాజాన్ని అని చెప్పి దేవుడు ఆశతో నీ వైపు చూస్తూ ఉంటే, ఆహా దేవుడప్పో నేను పనికిరాని పనులు చేస్తాను కానీ పనికొచ్చే పనులు చేయను అన్నట్టుగా నీ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు ఈరోజు. ఆ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు తీసుకున్నటువంటి, ముఖ్యంగా ఆడెవడో ఆ ముఖేష్ అంబానీ వాడు జియో ఒకటి ఇచ్చి సిమ్ ఇచ్చినాడు. జనులు సర్వనాశనం అయిపోతా ఉన్నారు. కేవలము అది ఊరికే వస్తుందని చెప్పి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. పక్కన ఉండేటటువంటి తన భార్యతో, తన యొక్క బిడ్డలతో కూడా, తన యొక్క అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో మాట్లాడడానికి కూడా సమయం లేనటువంటి ఒక అతి హీనమైనటువంటి స్థితిలో ఈరోజు దేశం పోతా ఉంది. ఈరోజు కమ్యూనికేషన్ వ్యవస్థని నా యొక్క సువార్త ప్రకటించడం కోసం, మంచి కార్యక్రమాలు చేయడం కోసం, సువార్త వ్యాప్తి కోసం నేను మనుషులకి ఒక దానంగా ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకొని సోమరిపోతులుగా, సోంబేరులుగా, పనికిరానటువంటి వాళ్ళగా తయారైపోతున్నాడని దేవుడు అయ్యో అని దేవుడు కొట్టుకుంటున్నాడు, ఎత్తినోరు కొట్టుకుంటున్నాడు దేవుడు. కాబట్టి నా ప్రియమైన నా సోదరుల, ఈరోజు యువకులు కావాలి, యువతులు కావాలి. మీకోసం కాదు, మీ దేవుని కోసం. భయమా? దేవుని పని చేస్తే భయమా? ఎందుకు భయం? భయం ఎందుకు? ఈరోజు నీవు నేను మనందరము ఆలోచన చేయాల్సిందండి ఏంటంటే, నీలో దేవుడు ఉన్నాడు. నీ ఆత్మే నీ దేవుడు. ఆ ఆత్మ ఎవరిది? నీలో ఉండేటటువంటి ఆత్మ ఎవరిది? దేవుడు పెట్టింది. కాబట్టి అలాంటి దేవుడు పెట్టినటువంటి ఆత్మ నీలో ఉండగా నీకెందుకు భయము? అది అర్థం చేసుకున్నాడు దావీదు. ఆ అర్థం చేసుకున్నటువంటి దావీదు ఆడు బతికేంటి గొల్లియాతు కొట్టాడు, దెబ్బకి గిర్రని తిరిగి పడ్డాడు. వెళ్ళాడు, తన కత్తే తీశాడు, నరికి ముక్కలు చేసేసి తల తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి సౌలుకి ఇచ్చాడు. దాట్స్ ది లీడర్షిప్. అది ధైర్యం అంటే మీరు కూడా పోయి కత్తులు తీసుకొని నరకమని కాదు నేను చెప్పేది, యవనస్తులారా. ధైర్యం. ఎవరు పిల్లికి గంట కట్టేది? ఎవరు? ఎలుకలారా. పిల్లికి ఎవరు గంట కడతాడు? ఎవరో ఒకరు కట్టకపోతే అది ఒక్కొక్క పిల్లిని మింగేస్తుంది. నేను కడతానన్నాడు దావీదు. కాబట్టి నా ప్రియమైన నా సోదరులారా, నాయకత్వానికి భయపడొద్దండి. నాయకత్వానికి ధైర్యం కావాలి. మొదట ధైర్యంతో పాటు ఇంకేం కావాలంటే తగ్గింపు కావాలి. ఇంకా పాత నిబంధనలో బోల్డంత మంది ఉన్నారు నాయకులు, వాళ్ళందరి గురించి నేను ఇప్పుడు చెప్పబోనుకోలేదు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేస్తున్నాను, మీకు ఆకలి అవుతుంది కాబట్టి. కొత్త నిబంధనలోకి వస్తే ఒక దైవీకమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక నాయకత్వం మనకు కనపడుతుంది. అదేంటి నాయకత్వం అని అంటే తగ్గింపు.
ఎవరు గొప్ప ఎవరు గొప్ప? యేసుప్రభు పక్కలో ఎవరు నిలబడాలా, కుడివైపున ఎవరు కూర్చోవాలా, ఎడవైపులో ఎవరు కూర్చోవాలా అని ఒకళ్ళకొకళ్ళు నేను నాయకుడిని కావాలనుకుంటున్నారు. నాయకత్వం అనేటటువంటిది ఊరికే రాదు నా సహోదరి సహోదరులారా. నాయకత్వం అనేది ఎలాగ రావాలంటే, ఆల్రెడీ చెప్పినట్టుగా క్రైస్తవ నాయకత్వం అనేటటువంటిది సేవ వలన రావాలి, సేవా ఫలము వలన రావాలి. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నువ్వు క్రైస్తవ నాయకత్వాన్ని అనుభవించాలంటే ఇదిగో ఇలాగా ఉండాలి. ఆయన వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. దేవుని దగ్గరికి టైం వచ్చేసింది, గడి వచ్చేసింది. ఐ వాంట్ టు టీచ్ దెమ్ ఏ లెసన్ టు బి ఏ లీడర్స్. పళ్ళెం తీసుకున్నాడు, నీళ్ళు తీసుకున్నాడు, ఒక గుడ్డ నడుము కట్టుకొని ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ప్రపంచంలో ఉండే దేశాలకి స్వార్థ భారాన్ని మోసిన అమెరికా దేశం ఈరోజు ఆ పని భారాన్ని కోల్పోతాం. కారణం ఏంటంటే ఆ రోజు ఆత్మల రక్షణ పట్ల ఉన్నటువంటి త్యాగము,
భారతదేశానికి వచ్చే మిషనరీస్ వాళ్ళని వేలంగా ఇందు ముందు వందల మంది వచ్చేవాళ్ళు దేశానికి విశ్వాస ప్రకటించడానికి. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఒక్కొక్కరు వయసు అయిపోయిన తర్వాత సరిపోతా ఉన్నారు. సరిపోయేటప్పుడు వారి యొక్క వెనక తరాన్ని మిషనరీస్గా తయారు చేయడానికి కారణం ఏంటి అని అడిగితే ఈ లోక భోగ భాగ్యాలకి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు త్యాగంతో కష్టంతో స్వార్థ ప్రకటించడానికి వారు ఇష్టపడాల. వారి లగ్జరీస్ వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడాల. అందుకని ఆ యొక్క భారతదేశంలో సరైన వస్తువులు లేనటువంటి ఆ దేశానికి వెళ్ళి మేము స్వార్థ ప్రకటించడం ఏంటి అని చెప్పి వాళ్ళు స్వార్థ ప్రకటించడం మాత్రమే కాదు, వాళ్ళ సంఘాల్లో కూడా వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని వింటూ ఉంటే బాధాకరంగా ఉంది. ఒక నాయకుడు ఒకవేళ వెళ్ళిపోతే, దేవుడు పిలిస్తే ఆ నాయకుడు ఆరంభించినటువంటి ఆ యొక్క పరిచర్య ఏమాత్రం వెనకడుగు వేయకుండా అది చిన్న నాకేమొచ్చిందిలే, ఎవరు ఎండిపోతే ఏంటో, నేను బాగున్నాను కదా అనుకుంటారేమో నా సోదరులారా సోదరులారా. రేపు తీర్పు దినాన మీరు నిలబడినప్పుడు, నేను నిలబడినప్పుడు, నేను నీలో అందరినీ సొంత కార్యములు చూసుకుంటున్నారే, ఇతరుల కార్యములు చూడరా. ఆ రోజున అదిగో ఆ యొక్క ఇశ్రాయేలుకి కాపుల్ని ఏర్పాటు చేస్తే దేవుడు, అదిగో ఆ యొక్క కాపుల గొర్రెలకు కాలితే దాన్ని పట్టించుకోరు, ఒక గొర్రె రోగి అయితే దాన్ని పట్టించుకోరు. ఆ యొక్క గొర్రెకి నీళ్లు లేకపోతే, అన్నం లేకపోతే, వాడికి గడ్డి లేకపోతే, వాడికి విశ్రాంతి లేకపోతే పట్టించుకోరు. కానీ వీళ్ళు కడుపులు నింపుకోలేదా
నీ స్వార్థం కోసం జీవిస్తున్నావు. ఇతరులు దాన్ని పట్టించుకోవా? పౌలు అనుకున్నాడు, నేను కదా అడిగేది, నా మీదంటే నీకు గౌరవం లేదు అని. పౌలు మీద గౌరవం లేదా? దైవ సేవకులు మీరు మీ సొంత కార్యములే చూసుకుంటారు, ఇతరుల కార్యములు చూడరా అని అడుగుతున్నారు. నాయకుడు అయితే ఇతరుల కార్యములను కూడా చూడవలసినటువంటి వాడు అయి ఉన్నావు. అదొక మాత్రం కావాలి నీకు, ఇతరుల కార్యాలను మాత్రం పట్టించుకో. ఇంకా ఏమంటున్నాడు? 19వ వచనాన్ని మీరు చూసినట్లయితే 19వ వచనంలో పౌలు అంటున్నాడు 21వ వచనంలో, అందరూ 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు. మధ్య వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించారు ఎవరో నాకు, దేవుని యొక్క పని చేయడం వలన ఎంత ఆశీర్వాదం అని. చాలా చక్కటి మెసేజ్ అది. ఎవరు పంపించారో ఫార్వర్డ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫార్వర్డ్ చేయడంతోనే అయిపోవాల పని. ఆ మెసేజ్ని చదివినటువంటి నీవు నేను ఎంతవరకు దేవుని పని చేయగలిగినటువంటి ఒక మంచి పరిచారకుడిగా, ఒక మంచి నాయకుడిగా మనం జీవిస్తూ ఉన్నాం. కనుక పని చేయాలి. ఇప్పుడున్నటువంటి హైటెక్ వరల్డ్లో యువతరం అంటే నాకంటే చిన్నోళ్ళు 40 సంవత్సరాల లోపల ఉండేటటువంటి వాళ్ళు 20 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళని గురించి నువ్వు పట్టించుకోకపోతే రేపు దేవుడు ఎదుట నువ్వు బదులు చెప్పాలి. నా సోదరులారా, 40 సంవత్సరాల కింద జీవిస్తున్నటువంటి మీరు 20 సంవత్సరాల కింద జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తును గురించి మీరు ఆలోచన చేయకపోతే రేపు దేవుని ఎదుట మీరు చేతులు కట్టుకొని దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నీ కళ్ళెదురుగా యువతరం నాశనం అయిపోతూ ఉంది. లే, ఏ కొంతమందినైనా వాళ్ళ యొక్క శోధనల నుండి, వాళ్ళ యొక్క ఇరుక్కుల్లో నుండి, వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో నుండి, వాళ్ళ యొక్క ఆ సాతాను బంధకాల నుండి వాళ్ళని విడిపించి తీసుకొచ్చి దేవుని సంఘంలో నిలబెట్టేటటువంటి నాయకుడు కావాలి. ఆ నాయకత్వపు లక్షణం నాలో లేదు అని చెప్పి చేతులు ముడుచుకొని 4 మూలల్లో ఒక మూల కూర్చోవద్దు. లే, నాయకులు కావాలి. దేవునికి, సంఘానికి నాయకులు కావాలి. సంఘంలో సండే స్కూల్ జరగాలి, సంఘంలో యూత్ క్లాస్ జరగాలి, సంఘంలో స్త్రీల సహవాసం కావాలి. ఇవన్నీ జరగడానికి నాయకులు కావాలి. ఎవరో చేస్తారులే, నాకెందుకులే అని అనుకుంటూ ఉంటే పనులు జరగవు. జరిగించాలి, జరిపించాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. ఇది అందరి పని. నేను కొరుకుపేట స్థానిక సంఘం గురించి మాత్రమేగా చెప్పేది. స్థానిక సంఘంలో నుండి వచ్చినటువంటి సేవకులకు కూడా చెప్పేది ఏంటంటే, ఏదేదో నా తరానికి నేనేదో పబ్బం గడుపుకొని వెళ్ళిపోతానులే, తర్వాత ఎవడు ఏమైనా నాకెందుకు అని అనుకుంటే మాత్రం చాలా డేంజర్. నా తర్వాత నా యొక్క జనులు, నా ప్రజలు, వారి పిల్లలు క్షేమంగా ఉండడానికి కావలసినటువంటి పునాదులు నువ్వు వేయకుండా చేతులు దులుపుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే తీక్షణమైనటువంటి శిక్షకు గురి అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆనాడు దేవుడు అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడంటే తన తర్వాత వచ్చేటటువంటి తరము వారిని నీతి న్యాయముల చేత నడిపించగలడు. అలాంటి గుణగణాలు ఈరోజు నీకు నాకు ఉండగలిగినట్లయితే రాబోయే తరాల్లో క్రీస్తు రాకడ ఆలస్యమైతే ఈ సత్యమైనటువంటి మార్గము, ఈ సత్యమైన సంఘము, ఈ సత్యమైన సమాజము అంతకంతకు అభివృద్ధి అయి ఒక మంచి విలువలతో కూడినటువంటి, నాగరికతతో కూడినటువంటి, మంచి సంస్కృతితో కూడినటువంటి ఒక సమాజంగా ఉత్పత్తి చేయగలిగేటటువంటి వారుగా ఉండాలి. అందుకనే సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు ఏర్పడినప్పుడు వారి ఇల్లు మొదట, తన వ్యక్తిగత జీవితము, తర్వాత ఇల్లు, తర్వాత సంఘము, తర్వాత సమాజము అనే 4 రంగాల్లో వారు మంచి పేరు పొందినటువంటి వారై ఉండాలి. సక్సెస్ఫుల్ లైఫ్ను పొందినటువంటి ఉండాలి. మొదట వ్యక్తిగతమైనటువంటి నా జీవితం ఎలాగా ఉంది, నేను ఇంకొకటికి చెప్తే నా మాట వినగలడా, నీది నువ్వు చూసుకో అని అనగలడా. కాబట్టి వ్యక్తిగత జీవితం కావాలి. రెండవది కుటుంబ జీవితము. నా పిల్లల్ని నేను ఎలాగా పెంచుతున్నాను, నా పిల్లలు నా మాట వింటున్నారా, నా పిల్లలు నా ఆజ్ఞకు లోబడుతున్నారా,
ఎందుకనంటే నా పిల్లలే లోబడకపోతే ఇంకొక పిల్లలకి చెప్తే మొదట మీ పిల్లల్ని చెప్పుకొని రాయా అని అంటారు. 3, సంఘంలో నీ సేవా గుణం ఎలాగ ఉంది, నీ సేవా పరిచర్య ఎలాగా ఉంది. సంఘంలో నిన్ను చూస్తే చేయెత్తి నమస్కారం చేయగలిగేటటువంటి ఒక స్థితి నీకుందా? ఉంటే యు ఆర్ గ్రేట్. సంఘంలో మాత్రమే కాదు, నువ్వు బయటికి వెళ్తే నీ వీధిలో వారు, నీ చుట్టుండేవారు, నీ స్నేహితులు, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని బట్టి, నీ సంఘ జీవితాన్ని బట్టి, అరే వీరు నిజమైనటువంటి క్రైస్తవుడురా, కలబుల్లి క్రైస్తవుడు కాదు, వేషధారి అని క్రైస్తవుడు కాదు, నిజమైనటువంటి క్రైస్తవుడు అంటే ఇతడే అని అన్యులు సైతము నీకు నమస్కారం చేయగలిగేటటువంటి ఆ యొక్క ప్రభావం నీలో ఉందా? చెక్ చేసుకో. నాయకుడుగా ఉండడానికి నాయకులు పుట్టరు, నాయకులు తయారవుతారు. నాయకులు తయారవడానికి నీకు ఆ తృష్ణ ఉండాలి, ఆ ఆశ ఉండాలి, ఆ కోరిక ఉండాలి. కష్టమే అయినా ప్రయత్నం చేయాలి నువ్వు నాయకుడిగా ఉండాలంటే. నా ప్రియమైన నా సోదరి సోదరులారా, పౌలు ఒక మంచి నాయకుడు. పౌలు జీవితంలో చూసినట్లయితే అతడు ఎంత గొప్ప నాయకుడు అంటే, వీధులు, గ్రామాలు, పట్టణాలు, దేశాలు మాత్రమే కాదు, ఖండాల్లో సువార్తను ప్రకటించి జేజేలు పలికినటువంటి మహా గొప్ప సువార్త నాయకుడు ఆయన. పౌలు యొక్క జీవితాన్ని తరచి చదివితే ఆఫ్టర్ మనం చేసేదంతా ఏ ఒక్క % కూడా మనం చేయలేదు. అలాంటి పౌలు అంటున్నాడంటే నేనేం చేయలేదు అసలుకి. అలా అంత గొప్ప పని చేసినటువంటి ఒక గొప్ప నాయకుడే నేను ఆఫ్టర్ ఒక పనికి మాలినటువంటి వాడిని, నేనేం చేయలేదు. నేను ఏదన్నా చేశానంటే నాలో ఉండి నన్ను బలపరిచినటువంటి ఆయన ద్వారా చేశానే కానీ నేనేం చేయలేదు అని జీవించినటువంటి పౌలుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి నాయకత్వపు లక్షణాలతో ఈ భూమి మీద జీవించి వెనక తరానికి నా ద్వారా నలుగురు చాలు. నీ ఒక నాయకుడు అయితే నలుగురు నీ మాట వినగలిగేటట్టుగా, నీ దేవుని యొక్క వాక్యం వైపు నడిపించగలిగేటట్టుగా నువ్వు జీవించగలిగితే అంతకంటే సంతోషము లేదు. అయ్యా అంత మగవాళ్ళకే చెప్పావు, మాకు ఆడవాళ్ళకి ఏం చెప్పవా అని మీరు అనొచ్చు. ఆడవాళ్ళు కూడా నాయకత్వాన్ని భరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్తేరు, దెబోరా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క సువార్త పరిచర్య వెనక ఎంతోమంది స్త్రీలు, లూదియా, ప్రిస్కిల్లా, ఇలాంటి ఎంతోమంది స్త్రీలు, నయోమి, రూతు, ఎంతోమంది స్త్రీలు, వాళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు ప్రస్తావించడానికి సమయం లేదు. కనుక స్త్రీలు సహితము దేవుని కొరకు పనిచేసి దేవుని చేత మెప్పు పొంది, ఇదిగో ఈ ఘనత కలిగినటువంటి వారు ఈ స్త్రీలు, వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడిందని మరి అపోస్తులైన పౌలు దేవుడికి రికమెండ్ చేసినట్లుగా అనేక మంది స్త్రీలు పరిచారం చేసి బలా అనిపించుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి స్త్రీలరా, మీరు కూడా మీ యొక్క కుటుంబంలో మీ పిల్లల విషయంలో ఒక మంచి నాయకత్వపు స్వభావం కలిగి మీ యొక్క చిన్నపిల్లల్ని పెద్దాళ్ళుగా తయారు చేయడానికి ఈ యొక్క కంకణం కట్టుకొని ఈ సమర్పణ చేసుకొని సమాజం కోసం తయారు చేయాలి. మన పిల్లలు ఇక్కడ నిలబడితే ఒక 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 విషయం చెప్పమంటే గడగడ చెప్పగలిగేటట్టుగా వాళ్ళని తయారు చేయాలి. అది సండే స్కూల్లో 1 గంట సరిపోదు. స్త్రీలు మీ ఇళ్ళల్లో గంటల సేపు ఆ యొక్క టీవీ ముందు కూర్చోకపోతే మీ పిల్లలకి నేర్పించండి, పాటలు నేర్పించండి, దేవుని వాక్యం నేర్పించండి, కంఠత వాక్యాలు నేర్పించండి. అలాంటి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు ఒళ్ళు పులకరించిపోయేటట్టుగా, అబ్బా ఈ పిల్లని కన్న తల్లి ఎవరు, అబ్బా ఈ పిల్లని కన్న తండ్రి ఎవరు, ఎంత చక్కగా పెంచుతున్నారు, అంతకంటే అభినందన ఇంకేం కావాలి మీకు చెప్పండి. అంతేగాని దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పిల్లలు ఇన్సల్ట్ కాకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పిల్లలు
ఘనపరచబడాలి. ఆ ఘనపరచబడగలిగేటట్టుగా సండే స్కూల్ టీచర్స్ వారిని చక్కగా తయారు చేసి దిద్దాల్సినటువంటి పని. ఇదేదో ఒప్పుకి ఆదివారం వచ్చి కూర్చొని అలాగా 4 మాటలు చిలక పలుకులు బలిగేసి వెళ్ళిపోతే సరిపోదు. వాళ్ళని పౌరులుగా తయారు చేసి వాళ్ళల్లో ఉండే ఆ యొక్క రోషాన్ని ఉత్పత్తి చేసి, అవును నేను ఇదిగో ఈ వారంలో ఈ అధ్యాయాన్ని నేను కంటని చెప్పి నేను చెప్తాను రేపు చర్చిలో. రోషం పుట్టించాలి మన పిల్లలకి, ధైర్యం పుట్టించాలి. దిస్ ఈజ్ ద స్టేజ్ టు డెవలప్ ఇన్ దేర్ ఫీల్డ్స్. వాళ్ళు ఏ రంగంలోన్నా ఉండండి, వాళ్ళ యొక్క స్టేజ్ ఇది. ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి మీ పిల్లలు. సండే స్కూల్ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఈ స్టేజ్ మీద ఆరంభం కావాలి. వాళ్ళు రేపు డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు. దానికి కావాల్సింది ఏం తెలిసినా ధైర్యం. దాన్ని పుట్టించండి. ఎవరి చేతిలో ఉంది ఆ యొక్క శక్తి? ఓ ఉపాధ్యాయుడా, ఉపాధ్యాయురాల, ఈ బైబిల్ యొక్క స్కూల్లో నువ్వు ఏ రోజైతే ఒప్పుకున్నావో నేను పిల్లలకి నేను టీచ్ చేస్తానని, ఆ యొక్క ఒప్పుకున్న రోజున దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు. అయితే ఆ పని నువ్వు పూర్తి చేయకపోయినట్లయితే యూ విల్ బి ఇన్సల్టింగ్ గాడ్. నాట్ ఓన్లీ గాడ్ బట్ ఆల్సో చిల్డ్రన్. నీ స్టూడెంట్ ఇక్కడ నిలబడి నా టీచర్ వలన నేను ఈరోజు ఈ స్థితికి ఉన్నానని ఇది ఒకరోజు చెప్పగలిగినట్లయితే దట్ క్రెడిట్ గోస్ టు యూ. రైట్. ఈరోజు ఎంతోమంది గొప్ప వాళ్ళు అయిన తర్వాత కూడా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నా టీచర్ అని చెప్పగలుగుతున్నానంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క జీవితం అంతగా ప్రభావితం చేయబడింది ఆ పిల్లల యొక్క జీవితాల్లో. ఎంత జాగ్రత్తగా జీవించాలి. ఎందుకనంటే పిల్లలకి దేవుడు అంటే ఎవరో తెలీదు, ఆయన చూడలేదు. కానీ ఆ పిల్లలు మీ కళ్ళల్లో చూస్తారా దేవుణ్ణి, మీ కళ్ళలో చూస్తారా ప్రేమని, మీ కళ్ళలో చూస్తారా సమర్పణని, మీ కళ్ళలో చూస్తారా శాంతిని, మీ కళ్ళలో చూస్తారా ధైర్యాన్ని. సండే స్కూల్ టీచర్స్కి ఉన్నంత బాధ్యత నా మీద కూడా లేదు. అంత బాధ్యత ఉంది సండే స్కూల్ టీచర్స్కి. అయితే సండే స్కూల్ టీచర్స్ చాలా నిర్లక్ష్యంగా ఈ మధ్య వాళ్ళని చూస్తున్నాను. మన చర్చిలో కొంతమంది నిర్లక్ష్యంగా చూస్తున్నాను. నిర్లక్ష్యంగా సరైన ప్రిపరేషన్ లేదు, సరైన టీచింగ్ లేదు. ఉంటే పిల్లలకి నువ్వు వ్యాన్ పెట్టాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రుల్ని బతిమలాడాల్సిన. పిల్లలు పొద్దున్న లేచినట్లయితే నేను సండే స్కూల్కి వెళ్ళాలి, నా టీచర్ని చూడాలి అని పరుగున పరిగెత్తాలి. ఎంత దూరమైనా సరే. అంత గొప్పగా సండే స్కూల్ టీచర్స్ పిల్లల మీద ప్రభావం చూపగలిగేటట్టుగా వాళ్ళతో ఇంటరాక్షన్ కలిగి ఉండాలి. దట్ ఈస్ ది లీడర్షిప్. సండే స్కూల్ టీచర్సే బద్ధకంగా ఉంటే పిల్లలు ఉండరా బద్ధకంగా? డిసిప్లిన్ అంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి? లీడర్స్ దగ్గర నేర్చుకోవాలి. లీడరే తప్పడడుగులు వేస్తుంటే ఇంక పిల్లలు వేయరా తప్పడడుగులు. కాబట్టి యు ఆర్ టీచర్స్, యు ఆర్ లీడర్స్. కనుక నా ప్రియమైన సోదరులారా, నాయకులు కావాలి. మీరు కావాలి నా దేవుడికి. నేను కాదు, నా పని అయిపోయింది. నేను చేయగలిగింది నేను చేశాను. ఒకవేళ దేవుడు శక్తి ఇస్తే ఇంక కొంతకాలం చేస్తాను. కానీ చేయాల్సింది మీరు యువతరం ఇంకా ఎక్కువ చేయాలి. అదే నా తపన. కనుక ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఒకవేళ నాలో ఉద్భవించిన ఆ యొక్క భావాలు ఏ కొందరైనా అర్థం చేసుకుంటే నేను ధన్యుణ్ణే. ఆ నిస్వార్థమైనటువంటి మీ పరిచర్యలో మీ సొంత పనులు మాత్రమే కాకుండా కొంచెమైన దేవుని పనులు చేయడానికి మీరు పెట్టిన తలాంతులను ఉపయోగించాలని నేను మనసారా కోరుకుంటూ, తను తగ్గించుకుంటే దేవుడు మీ యొక్క జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మిమ్మల్ని ఆర్థిక జీవితంలో మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొస్తాడు. దేవుని పని చేసి నేను నష్టపోయినాను, నేను కష్టపోయినాను, నేను నిరాశ నిస్పృహలకు గురైనాను అని చెప్పేవాడు ఎవడో చెప్పండి? ప్రపంచంలో ఎవరు లేరు. నేను దేవుని పని చేసిన దానివల్ల ఆశీర్వదించబడ్డాను అని చెప్పేవాళ్ళు కోకొలలుగా ఉన్నారు. ఒకవేళ ఎవడైనా అలాగ చెప్పాడంటే ఆడు దేవుని పనిగా చేసింది దెయ్యం పని చేసి ఉంటాడు. అందుకే వాడు అభివృద్ధి పొందలా.
నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నిన్ను, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ ఇల్లు, నీ వ్యాపారము, నీ కుటుంబము, నీ సంతానం అన్నిటినీ ఆశీర్వదిస్తాడు. అలాగా మీరందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు తరతరాలు ఈ యొక్క సేవలో ముందుకు సాగాలంటే మంచి నాయకులుగా నాయకత్వపు లక్షణాలు కలిగి సంతరించుకొని ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటూ, గంట పైన అయినప్పటికి కూడా ఏమాత్రం విసుగు చెందక మీరు విన్నందుకు, ఆకలైనా సరే ఏమాత్రం ఆకలి మిమ్మల్ని తొందర పెట్టగా దేవుని యొక్క వాక్యం కొరకు మీ ఆకలి దప్పి కలిగి ఈ వాక్యం విన్నందుకు మీ సేవకుడుగా, మీ బోధకుడుగా, మీ సువార్థికుడుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వందనాలు.